2025 సంవత్సరంలో దేవుని కృపతో చలగని చిరునవ్వుతో ఎలా ఉంటావంటే, అసలు దేవుడు నిన్ను భూమి మీద ఎందుకు పుట్టించాడో ఆ ఉద్దేశానికి అవసరమైన బలాన్ని నీకు తినిపించబోతున్నాడు. ఆమేన్. ఇక నువ్వు పరిగెత్తుతావు. ఎట్లా పరిగెత్తుతావు? శక్తికి మించి పరిగెత్తుతావు. అరే, యాక్చువల్గా 27 సంవత్సరాల కుర్రోడు డాన్సులు వేసుకొని తిరగాలి, ఎంతమందిని కూర్చోబెట్టి వాకింగ్ చేస్తున్నాడా? శక్తికి మించి పరిగెత్తుతున్నా. ఆమేన్. ఎందుకంటే దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడో ఆ ఉద్దేశాన్ని నాకు తినిపించి దానికి కావాల్సిన బలం ఇచ్చాడు కాబట్టి ఆయన కృపతో చలగని చిరునవ్వుతో ఎన్ని మిల్లులు గుచ్చుకుంటున్నా. ఆమేన్. చిరునవ్వును అలానే మెయింటైన్ చేస్తూ శక్తికి మించిన ప్రయాణాన్ని సిటీలో చేస్తున్నా నేను. దేవుడు ఈ సంవత్సరానికి ఒక పేరు పెట్టమని నాకు చెప్పాడు. ఈ సంవత్సరానికి దేవుడు నాకు పెట్టమని చెప్పిన పేరు ఏంటంటే, అదే ఇందాక నుంచి చెప్తున్నా నేను. దేవుని కృపతో చలగని చిరునవ్వు కలిగిన జీవితాన్ని 2025 సంవత్సరంలో మనం జీవించబోతున్నాం. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దిస్ ఇయర్ ఈస్ గోయింగ్ టు బి ద ఇయర్ ఆఫ్ గ్రేస్ అండ్ జాయ్. గట్టిగా సభలు పెడుతూ గట్టిగా 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 అందరూ గట్టిగా చెప్పండి. ఇయర్ ఆఫ్ గ్రేస్ అండ్ జాయ్. దేవుని కృపతో చవగని చిరునవ్వులతో జీవించే జీవితమే 2025 సంవత్సరపు జీవితం.